వినయ్ రామ సినిమా మీద జరిగిన ట్రోలింగ్ ఈ మధ్య ఏ సినిమాకు జరగలేదని చెప్పాలి. అందులో యాక్షన్ సీన్స్ మరీ కామెడీగా ఉన్నాయని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వినయ్ రామ రిజల్ట్ ఏంటో తేలిపోయింది. మెగా ఫ్యాన్స్ సైతం దీన్ని ట్రోల్ చేయకుండా ఉండలేకపోతున్నారు. అంత దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మరి చరణ్ ఇంత కష్టపడినప్పటికీ కథా కథనాలు ప్రేక్షకుల నుంచి విమర్శల వర్షాన్ని కురిపించుకున్నాయి. వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నా అదంతా పండగ సెలవుల ప్రభావమే తప్ప మరొకటి కాదు. అయితే విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ లో చిరంజీవి దీని గురించి ఓ రేంజ్ లో పొగుడుతూ రామ్ చరణ్ ని బోయపాటి శ్రీనుని ఆకాశానికి ఎత్తేశాడు. ఇవన్నీ ఈవెంట్ లో సహజంగా అందరూ మాట్లాడేవే అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. కట్ చేస్తే వినయ్ రామ బొమ్మ తిరగబడింది. అప్పుడు ఆ వేదికలో చిరు మాట్లాడిన మాటలు మళ్లీ చర్చలోకి వస్తున్నాయి. అసలు చిరు సినిమాను చూసే పొగిడాడా లేక ట్రైలర్ బిట్లు ఓ 2-3 యాక్షన్ సన్నివేశాలు చూసి సినిమా మొత్తం ఇలాగే ఉంటుంది అని ఊహించుకొని స్టేజ్ మీద అలా చెప్పేశాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రంగస్థలం వేడుకలో చిరు చాలా స్పష్టంగా దాని విశేషాలు చెప్పారు. ఆది పినిశెట్టి పాత్ర చనిపోయినప్పుడు చరణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే చూశాడు కాబట్టే అంత కాన్ఫిడెంట్ గా చెప్పి ఉండొచ్చు. అయితే వినయ్ రామ పూర్తిగా చూసి ఉంటే చిరు ఖచ్చితంగా కొన్ని మార్పులు చెప్పేవారని, సైరాలో బిజీగా ఉండడం వలన ఫైనల్ కాపీ చూడకపోవడం వల్లే మరీ తీసికట్టుగా VVR ను బయటికి వదిలారని మెగా కాంపౌండ్ మాట. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.